జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాను బంగ్లాదేశ్ నిజానికి ఒకప్పుడు ఇవి రెండు కూడా ఒకే దేశం అన్న సంగతి మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. అయితే కేవలం ఉర్దూ భాషను తమ మీద రుద్దుతున్నారన్న భావనతో ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయింది. కేవలం ఈ ఒక్క కారణంతో మాత్రమే కాదు, చెప్తా ఇంకా చాలా ఉండదు. ఆ రోజుల్లో ఈ విడిపోయేటటువంటి సమయంలో బంగ్లాదేశ్లో ఎన్ని హత్యలు జరిగినాయో, ఎన్ని మానభంగాలు జరిగినాయో, ఎన్ని అట్రాసిటీలు జరిగినాయో ఆ దేవుడికే తెలియాల. అన్నీ కూడా లక్షల్లోనే జరిగినాయి, వందల వేలలో అయితే ఖచ్చితంగా కానే కాదు. ఈ బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాట ఉద్యమంలో లక్షలాది మంది బంగ్లాదేశీలను పాకిస్తాన్ ఓచుకోతలో కోసింది. 4 లక్షల మంది బంగ్లాదేశ్ మహిళలపైన అత్యాచారాలు చేశారు. ఇప్పుడు వీళ్ళు చాలా మంది ఉన్నారు కదా పాకిస్తాన్ సపోర్ట్ చేసే లఫ్ట్ మండాకుడు అంతా కూడా పిల్లబిత్తిరేగాళ్ళు. వీళ్ళంతా నాకు తెలిసి పాకిస్తాన్ వాళ్ళకే బుట్టుంటారు. 4 లక్షల మంది మీద అత్యాచారాలు జరిగినాయంటే ఇంకేంది, దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఇంకా వాళ్ళ సంత వీళ్ళు ఎంతమంది ఉంటారు వీళ్ళకి బుట్టోళ్ళ, అవునా కాదా? సరే, నేను మాట్లాడేది ఏదైనా కొంతమందికి బాధ అనిపించవచ్చు, లేకపోతే కొంచెమన్నా విశ్వాసం విధేయత కొంచెమన్నా లేకుండా మనం సాయం చేస్తే ఈరోజు మనల్ని వ్యతిరేకించి మళ్ళీ ఈరోజు పోయి పాకిస్తాన్తో కాదు వాళ్ళు ఇంకా కథలు దొబ్బుతారు. వీళ్ళని ఏమంటే తప్పు చెప్పండి మీరు, ఏం మెట్టుతో కొట్టే తప్పు అంటాలే. లక్షలాది మంది బంగ్లాదేశీలను ఈ పాకిస్తాన్ వాళ్ళు దోచుకున్నారు. సరే, అప్పుడు మన దేశం అడుగు పెట్టడంతో వారంతా కూడా వన్ సైడ్ అయిపోయి బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడింది. అప్పటి నుంచి ఈ రెండు దేశాలు కూడా ఉప్పు నిప్పులాగా ఉంటా వచ్చినాయన్నమాట. కానీ ఈ మధ్యన అంటే ఇప్పుడు మొన్న 2024లో జూలై, అదేవిధంగా ఆగస్టు నెలల సమయంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంలో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి మన దేశానికి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పారిపోయి వచ్చిన సంగతి మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఇక అప్పుడు నికార్సైనటువంటి దరిద్రుడైనటువంటి మొహమ్మద్ యూనస్ గాడు బంగ్లాదేశ్లోకి అడుగుపెట్టినాడు. ఇక అప్పటి నుంచి పాకిస్తాను అదేవిధంగా బంగ్లాదేశ్ల మధ్యన సంబంధాలు మళ్ళీ తిరిగి పునఃప్రారంభమైనాయి. కేవలం మతం ప్రాతిపదికనే ఈ రెండు దేశాలు కూడా ఒకటైపోయినాయి. అంటే గతంలో జరిగినట్టన్నీ మర్చిపోయినారు. కొట్టింది, కోసింది, అత్యాచారాలు చేసింది ఇవన్నీ కూడా మర్చిపోయినారు. సిగ్గు, మానం, లజ్జ ఏమి కూడా లేకుండా అన్నీ కూడా మర్చిపోయి మళ్ళా కలిసిపోయినారు. ఈ మొహమ్మద్ యూనస్ గాడు పచ్చి మత పిచ్చి ముండా కొడుకనమాట. దీంతో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా రాచి రంపాన పెడతా పాకిస్తాన్తో మాత్రం అంటగాగడం మొదలుపెట్టాడు. ఇక అప్పటి నుంచి పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISI, అలాగే పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలతో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఈ బంగ్లాదేశ్కు సపోర్ట్ చేయడం ప్రారంభించింది. సరే, గత వారం రోజుల నుంచి మన దేశంలోనూ శ్రీలంకలోనూ ఉమ్మడిగా T20 వరల్డ్ కప్ జరుగుతూ ఉండే సంగతి మీకు కూడా తెలిసిందే. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఏకంగా 20 దేశాలు ఈ T20 క్రికెట్ వరల్డ్ కప్లో పాల్గొంటున్నాయన్నమాట. ఎన్ని? 20 దేశాలు. అయితే భారత్లో ఆడేందుకు ఈసారి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాత్రం భయపడిపోయింది. భారత్లో తమకు ప్రాణహాని ఉందని, కాబట్టి తమ మ్యాచ్లు అన్నీ కూడా శ్రీలంకకు మార్చాలని చెప్పేసి ఈ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ICCని అయితే వేడుకునిందనమాట. కానీ ICC మాత్రం అందుకు ఒప్పుకోవాలా. భారత్లో బంగ్లాదేశ్కి ఎటువంటి ప్రాణహాని కూడా లేదు, కాబట్టి పైన కింద అన్నీ మూసుకొని బంగ్లాదేశ్ తప్పనిసరిగా భారత్లో మ్యాచ్లు ఆడాల్సిందేనని చెప్పేసి ICC వాళ్ళైతే స్పష్టం చేశారు. దీంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సైలెంట్గా ఉండిపోవడంతో ఇక ICC వెంటనే బంగ్లాదేశ్ను T20 టోర్నమెంట్ నుంచి తప్పించి దాని స్థానంలో స్కాట్లాండ్ను వరల్డ్ కప్లోకి తీసుకునిందనమాట. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్వహించేటటువంటి ప్రపంచ కప్ టోర్నీలో ఆడడం చెప్పాలంటే ప్రతి క్రికెటర్కు చిరకాల స్వప్నం అనమాట. ఒక్కసారి వరల్డ్ కప్ టోర్నీలో ఆడినా తమ కెరీర్ పరిపూర్ణమైందని చెప్పేసి భావించే ఆటగాళ్ళు చాలా మందే ఉన్నారు, అవునా కాదా? ఏంది మామూలు విషయమా? వరల్డ్ కప్ టోర్నీలో ఆడడం అంటే ఏంది? ఎంతమందికి వచ్చేది అలాంటి అవకాశం? ఎంతో మంది ప్రతిభ వాళ్ళు ఉంటారు, కానీ అందరికి అవకాశం రాదు. ఏంది? టాలెంట్తో పాటు కొంచెం అదృష్టం కూడా ఉండాలా. అది ఎంతో మందికి ఉంటుంది ఆ కళ. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం మొండిపట్టు కారణంగా ఆ దేశ క్రికెటర్లు ఈసారి T20 ప్రపంచ కప్ 2026 టోర్నీకి దూరం అయిపోయినారు. ఇందుకు ప్రధాన కారణం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అయినటువంటి మొహ్సిన్ నఖ్వీ అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మాజీ అధికారి సయ్యద్ అష్రఫుల్ హక్ అయితే ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా ఈ పాకిస్తానీ అయినటువంటి నఖ్వీ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడినాడు. ఈ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నఖ్వీ రెచ్చగొట్టగానే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ అయినటువంటి అమినుల్ ఇస్లాం రెచ్చిపోయి కనీసం ఏ మాత్రం కూడా ఆలోచన లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా నిర్ణయాలన్నీ కూడా తీసుకున్నాడు. ఏదేమైనా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది.
ఏది ఇప్పుడు నేను చెప్పే మాటలు కాదు ఇవి, ఒక బంగ్లాదేశీ మాజీ అధికారి చెప్పిన మాటలు ఇవి. క్రీడా శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ అయితే తొందరపడినాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్ నుంచి తొలగించినంత మాత్రాన ప్రపంచ కప్ టోర్నీ నుంచి తప్పుకునేంత పెద్ద నిర్ణయం అయితే తీసుకోవాల్సింది కాదు. బీసీసీఐతో ఆయన అయితే మాట్లాడాల్సింది, లేదంటే భారత ప్రభుత్వంతో చర్చలకు ప్రయత్నించాల్సింది. ఐసీసీ నిర్వహించేటటువంటి టోర్నీకి భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ఒకవేళ మనం కోరితే వాళ్ళు ఇంకా అదనపు భద్రత కూడా ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయాల్లో ఏమాత్రం కూడా అర్థం చేసుకోవడంలో కూడా నజ్రుల్ అయితే ఘోరంగా విఫలమైపోయినాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఏ విధంగా వ్యవహరించాలో ఆయనకైతే కనీసం తెలియకుండా పోయింది. పాకిస్తాన్ పన్నినటువంటి వ్యూహంలో ఆయనైతే చిక్కుకుపోయినాడు. జాతికి గొప్ప ఆస్తున్నటువంటి క్రికెటర్లు కాపాడాల్సింది పోయి పాకిస్తాన్ను ప్రసన్నం చేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఆయనైతే ఉండిపోయినాడు. అసలు బంగ్లాదేశ్ క్రికెట్ నష్టపోవడానికి కారణం పాకిస్తానే మమ్మల్ని రెచ్చగొట్టి మేము వరల్డ్ కప్ ఆడకుండా చేసేసింది అని మాట్లాడినాడు. మొత్తానికి వీడికి మాత్రం ఒకరో ఏదో ఉండదు, అంతరో ఏదో ఉన్నట్టు తెలివే. మొత్తానికి వాస్తవం అయితే అర్థం చేసుకున్నాడు. పైగా మేము భారత్తో మ్యాచ్ను నిషేధిస్తామని చెప్పి మళ్ళా యూటర్న్ అయితే తీసుకునేది. ఇక్కడ వెర్రి వెంగళప్పలం అయింది మేమే. కాబట్టి ఇక నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్ మాట వినకుండా స్వతంత్రంగా నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. ఇకపైన మేము మాత్రం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పైన ఆధారపడదలుచుకోలేదంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మాజీ అధికారి అయినటువంటి అష్రాఫుల్ హక్ స్పష్టం చేశాడనమాట. అంటే వెనక పక్క ప్లాన్ ఏందనేది నాకు బాగా అర్థమైపోయింది. ఇప్పుడు నష్టపోయింది ఎవరు? పాకిస్తాన్ ఏమో బాగా వచ్చి మ్యాచ్లు ఆడుతుంది, అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ సంకనాయకు పోయింది ఎవరు అంటాలే ఈ బంగ్లాదేశే కదా. పాకిస్తాన్ అమ్మనా బూతులు తిట్టి ఇకపైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ వైపు చూడకుండా ఇతను నోటికి వచ్చినట్టు అమ్మనా బూతులు తిట్టాడు. ఫైనల్ గా పాకిస్తాన్ కూడా గడ్డి పెట్టాడనమాట. గడ్డి వాళ్ళకి పెట్టేదే ఉన్నది కానీ వీళ్ళ వాళ్ళకి పెట్టుకోవాలి గడ్డి, ఎందుకంటే వీళ్ళు కదా ఇప్పుడు సర్వనాశనం అయిపోయిందా. మిత్రులారా చూశారు కదా, పాకిస్తాన్ లాంటి దరిద్రపు దేశంతో దోస్తీ చేస్తే చివరికి జరిగేది ఏంటంటే ఇదే. ఆల్రెడీ వాళ్ళ వల్ల వీళ్ళు ఎంతో నష్టపోయినారు. సిగ్గు లజ్జా లేకుండా ఇంకా వాళ్ళని నమ్ముతారా? వాళ్ళ మాటలు నమ్ముతారా? వాళ్ళ ట్రాప్ లో పడతారు. ఇలా ఆ దేశం పన్నటువంటి కుట్రలో చిక్కుకుని కనీసం వరల్డ్ కప్ ఆడే అవకాశాన్ని కూడా కోల్పోయింది బంగ్లాదేశ్. మతం పేరుతో దేశాలను వాడుకోవడం తప్ప ఆ పాకిస్తాన్ కు మరొకటైతే తెలియదు. ఎప్పటికైనా ఈ బంగ్లాదేశ్ కు కళ్ళు తెరుచుకోవడం మంచి పరిణామే అనుకోవాలా. పాకిస్తాన్ మాట విని భారత్ను కనుక దూరం చేసుకుంటే నష్టపోయేది బంగ్లాదేశ్ అని చెప్పేసి ఈ ఘటన మరొకసారి అయితే నిరూపించింది. ఈ విషయం పైన మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ వల్లే బంగ్లాదేశ్ క్రికెట్ నాశనమైందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. ఇలాంటి లోతైనటువంటి విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి మన న్యూస్ అఖండ. మన ఛానల్ కనుక ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మిత్రులకు అందరూ కూడా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.